వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. నిన్న కర్నూలు చిన్నటేకూరు వద్ద అయితే జరిగిన ప్రమాదం, స్లీపర్ క్లాస్ బస్సు అయితే, ప్రైవేట్ బస్సు అయితే ప్రమాదానికి గురైంది. దగ్గర 19-20 మంది అయితే ముచ్చివాత అయితే పడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని ప్రైవేట్ బస్సులు అయితే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే తనిఖీలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, మనం ఇసుక తోట వద్ద అయితే ఉన్నాము. విశాఖపట్నంలో మొత్తం ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మొత్తం అంతా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మొత్తం ఏ ఆస్పెక్ట్స్ చేస్తున్నారు, అసలు ఏ రూల్స్ పాటిస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళు తనిఖీ చేస్తున్నారని చెప్పి ప్రధానంగా ఈ తనిఖీల్లో పాల్గొన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ అండ్ బృందాన్ని అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నిన్న కర్నూలులో జరిగిన చిన్నటేకూరు వద్ద అయితే ఈ స్లీపర్ క్లాస్ అయితే దగ్ధమై 19-20 మంది అయితే పాపం ఆ మంటలకు ఆహుతయ్యారు. ఈ నేపథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ స్లీపర్ క్లాసులు అయితే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఈ భాగంలో ఈరోజు విశాఖపట్నంలో ఈ బస్సులన్నీ ఈ తనిఖీలు అయితే చేపడుతున్నారు. మనతో పాటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అనిల్ గారు, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ తనిఖీలు? ఎన్ని ఇప్పటివరకు పట్టుకున్నారు, ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎన్ని సీజ్ చేశారు? అదండి, యాజ్ పర్ టీసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ త్రూ అవుట్ స్టేట్ ఇలా స్లీపర్ బస్సెస్ మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వైజాగ్ లొకేషన్లో ఒక 5-6 ప్లేసెస్ దగ్గర, సపోజ్ మన రామటాక్స్, ఎంఈపీ, మధురవాడ, మద్దిలిపాలెం, ఈవెన్ నియరెస్ట్ బై ప్లేసెస్లో ఎక్కడైనా సరే. ఇదే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, ఈ డిస్ట్రిక్ట్ అనకాపల్లిలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం చేస్తున్నారు ఆల్రెడీ. సో ఎండ్ ఆఫ్ ది డే వీ విల్ గెట్ టు నో హౌ మెనీ వెహికల్స్ వైలేటెడ్ దిస్ కండిషన్స్ అండ్ ఆల్. బిసైడ్స్ ఈ పర్మిట్, ట్యాక్సెస్, ఈ జనరల్ డాక్యుమెంటేషన్ కాకుండా సేఫ్టీ అనేది, సపోజ్ ఈ కేసులో ఎమర్జెన్సీ డోర్ అనేది, అది ఎమర్జెన్సీ డోర్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఏవైనా సీట్స్ ఏవైనా పెట్టారా అనేది ఇప్పుడు మెయిన్ ఇదండి. ఎందుకంటే కొందరు ఏంటంటే ఒక ఎక్స్ట్రా సీట్ దొరుకుతుంది, 2 సీట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఫేర్ ఒక టికెట్ 2 టికెట్స్ ఎక్స్ట్రా రావచ్చు అనేసి ఎమర్జెన్సీ డోర్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఒక సీట్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో అటువంటి పర్టికులర్గా అదేంటంటే మనం ఈరోజు యాజ్ అండ్ వెన్ అది రిమూవబుల్ సీట్స్లా ఉంటాయి అవి. సో అవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు. సో ఇవన్నీ కాకుండా అనాథరైజ్డ్ ఆల్టరేషన్, సపోజ్ ఒక సిట్టింగ్ మనకి రిజిస్ట్రేషన్ అయ్యే వెహికల్స్ దాన్ని మాడిఫై చేసి స్లీపర్గా మార్చిస్తున్నారు, అనాథరైజ్డ్గా చేస్తున్నారు, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం డ్రైవర్ యొక్క 2 డ్రైవర్స్ ఉన్నారా, వాళ్ళ యొక్క ఇది అట్ ది సేమ్ టైమ్ జనరల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఇవన్నీ మెన్షన్ చేస్తున్నారా, ఇవన్నీ మనం వెరిఫై చేయడం జరుగుతుంది అన్నమాట. సార్, ఇప్పుడు ఈ డ్రైవర్స్ విషయంలో ఎంతమంది డ్రైవర్స్ ఉండాలి, అసలు ఏంటి అసలు దీనికి? అదేనండి, మామూలు జనరల్గా మనం పబ్లిక్ ట్రావెల్ మోర్ దాన్ 8 hours వర్క్ చేయకూడదని మనకు ఉంటుంది కదా, అదే రూల్. సో వాళ్ళిద్దరు మ్యాండేటరీగా 2 ఉండాలి కంపల్సరీగా లాంగ్ జర్నీకి. ఓకేనా? అది సార్, ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్ అంటున్నారు కదా, గోవింద్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు ఎమర్జెన్సీ డోర్ గురించి? సార్, అనిల్ గారు చెప్పండి, అసలు ఎమర్జెన్సీ డోర్ కోసం అసలు ప్రధానంగా పాపం నిన్న జరిగిన దుర్ఘటనలో ఎమర్జెన్సీ డోరు ప్లస్ లాక్ అయిపోవడం వల్ల చాలామంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అయితే చెప్పండి సార్, ఇది మెయిన్ ఎమర్జెన్సీ డోరా? ఈ ఎమర్జెన్సీ డోర్ ఉంది, సపోజ్ ఇంతకు ముందు ఇది 2 సీట్స్ క్లోజ్ చేస్తుంది ఇది. సో ఈ మొత్తం ఇవన్నీ ఇప్పుడు రిమూవ్ చేసేసి డిస్మెంటల్ చేసేసారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంది ఇప్పుడు. అదే సో ఈ అంటే 2-3 రోజుల నుంచి రైడ్లు అవ్వడం వల్ల వీళ్ళు అలర్ట్ అయ్యారంట. నేను రెగ్యులర్గా ఈవెన్ ఈరోజు మార్నింగ్ అని మీకు వైజాగ్ ఎక్కడైనా చూడండి, రెగ్యులర్గా సీసీ డ్రైవ్ అవుతుంటుంది. అంటే సీసీ అంటే కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు డ్రైవ్స్ అవుతుంటుంది. సో యాజ్ అండ్ వన్ మనం ఇది వచ్చేటప్పుడు మనం చూసేటప్పుడు ఇది ఉంటుంది, ఇది ఉండదు. మనం చూడప్పుడు పెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనం కరెక్ట్గా ఏం చేస్తామంటే ఇది మొత్తం రిమూవ్ చేసి రిజిస్ట్రేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ కంపల్సరీ మనకి ఇక్కడ ఉండాలి, అంతే. సార్, ఇప్పుడు అయితే ఇప్పటి వరకు ఎన్ని సీజ్ చేశారు, ఎన్ని కేసులు కట్టారు? అదండి, ఈ 4 teams 5 teams కన్సాలిడేట్ చేసి విల్ కమ్ అప్ టు ద ఫిగర్ హౌ మెనీ కేసెస్. నిన్న రెగ్యులర్ కేసెస్ మన రోజు చేసే ఉన్నాయి. అంటే ఫిగర్ అయితే ఇప్పుడు తెలియదు మీకు, ఐ విల్ గెట్ యు నో. ఓకే.
అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఎగ్జిట్ గేట్ ఉందో ఎగ్జిట్ గేట్ అయితే మటుకు ప్రధానంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఆస్పెక్ట్ మొత్తం యాక్చువల్గా ఈ బస్సు వాళ్ళు ఏంటంటే ప్రధానంగా దీన్ని మెయిన్ దీన్ని కూడా ఒక సీట్ కింద చేసి వాళ్ళు దాన్ని అమౌంట్ అది కలెక్ట్ చేయడం అది చేస్తుంటుంటారు. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు మొన్న జరిగిన ఈ చిన్నటేకూరు విషయంలో అయితే మటుకి చాలామంది బయటికి రాలేని పరిస్థితి, ఊపిరాడగా డోర్స్ లాక్ అయిపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలో మొత్తం అంతా ఇప్పుడంతా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే ప్రధానంగా వీళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇంకా ఎన్ని ఓవరాల్గా ఫైనల్గా ఎన్ని అయ్యాయని చెప్పి ఇంకా మాకు కౌంట్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే విశాఖ DTC చెప్పడం 13వ తారీఖు నుంచి ఈ నిన్నటి వరకు అయితే 52 బస్సుల మీద అయితే కేసులు రాసాము. అలాగే 4 బస్సులు అయితే సీజ్ చేస్తామని చెప్పి DTC శ్రీనివాస్ అయితే తెలియజేశారు. ఏదైనా ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని బస్సులు అసలు ఎంతవరకు నార్మ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏ నేపథ్యంలో ఏంటి ఏ విధంగా ఉన్నాయని చెప్పి మొత్తం అంతా తనిఖీలు అయితే చేస్తున్నారు. అయితే ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎంతమంది పాసెంజర్స్ ఉన్నారు, ఈ లెక్కలో మొత్తం అసలు డ్రైవర్స్ ఎంతమంది, అంటే 8 అవర్స్ దాటితే ఇద్దరు డ్రైవర్స్ ఉండాలి. ఆ ఆస్పెక్ట్స్ అన్ని మొత్తం అంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. ఈ నేపథ్యంలో మొత్తం అన్నీ అయిన తర్వాత ఈ కౌంట్ అయితే తెలుస్తుంది. కౌంట్ అయితే తెలిసిన వెంటనే మీకు తెలియజేయడం అయితే జరుగుతుందని చెప్పి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని బస్సులు అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు ఈ ట్రాన్స్పోర్ట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ ప్రైవేట్ బస్సులు తనిఖీ చేస్తున్న ప్రదేశం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.